సో గైస్, నేను ఈరోజు మా చెల్లి ఇంటికి వచ్చాను. ఎవరు చెల్లి అంటే నా రోజా చెల్లి. రోజా అంటే ఆ రోజా కాదు, నా రోజా, నా చెల్లి. మామిడికాయ చేపల పులుసు. రండి స్టార్ట్ చేసుకుందాం, రండి. కావాలి పదార్థాలు చూడండి మీరు. పదార్థాలు చూడండి. చేపలు 2 కిలోలు తీసుకున్నాము. ఏగో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసాము. ఏగో టమాటా పేస్ట్ చేశాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేశాను. మ్యాంగో కూడా కట్ చేశాను. చింతపండు కూడా నానబెట్టాను, కానీ ఎందుకంటే మ్యాంగో కొంచెం పులుపు చాలా తక్కువ ఉంది, అందుకు చేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఉన్నాయి పసుపు, కారం, ఉప్పు. ఇవి రోస్టెడ్ చేసి లాస్ట్లో ఇస్తాం. అయితే మీకు తెలుసు కదా, అన్నికైనా ఇది మనకి మెయిన్ నూనె. ఓకే, మీరు పెట్టుకున్నాను. కరివేపాకు ఈ అవసరం లేదు అని నేను మా పిచ్చిలందరూ కోసేసారు. కొత్తిమీర లాస్ట్ వేద్దాము. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఓకేనా గైస్? సో గైస్, మనం వంట స్టార్ట్ చేద్దామా? అదే గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ ఫస్ట్ వెలిగించాను, కడాయి పెట్టాను. తర్వాత నేను ఇస్తున్నాను. ఇది వేయించుకొని పొడి చేసుకుంటాను. ఇది మొత్తం వేయించుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతాయి అక్క, సిమ్లో పెట్టు. మాడిపోతుంది అక్క, మాడిపోతాయి. సిమ్లో పెట్టు. పౌడర్ చెయ్యాలా? నేను ఎక్కడ నేర్చుకో తెలుసా? యూట్యూబ్లో నీ బాగా ఉంటాడు, ఆ వీడియో చూసి చేస్తున్నా నేను కూడా. ఏంటి అబ్బాయిల దగ్గర నేర్చుకున్నావా చేపల పులుసు? ఇది కూడా ఆంధ్ర. సో గైస్, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. ఫస్ట్ నూనె అయితే వేడి అయిపోయింది, కలకలాడుతుంది, చెట్టపట్టాడుతుంది. నాలాగా అసలు జోక్ అనుకోకండి, నిజం చెప్పాను. ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్ ఇస్తున్నాను. సో గైస్, చూస్తున్నాను. మనం ఇప్పుడు పసుపు ఉప్పు వేసేస్తున్నాము. చూడండి, ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం కారం వేస్తున్నాను. అక్క, పసుపు కారం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదా, ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు. కానీ మనకి కారం కావాలంటే కారం కూడా మంచిగా వేసుకోవచ్చు. అసలు ఈ గ్రేవీ చూస్తుంటేనే వేడివేడి అన్నంలో తినేద్దాము. చేపల కూర వద్ద ఏమొద్దనిపిస్తుంది. జీలకర్ర పొడి వేస్తున్నాము. జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవి జీలకర్ర పొడి, ధనియా పొడి వేసాం. కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసి మిక్స్ చేయాలా? కొంచెం కలపాలి, కొంచెం వాటర్ వేసి కలపాలి, లేకపోతే మాడిపోతాయి. చూస్తున్నా కదా, చిన్న ముక్క, వావ్. పెద్ద ముక్క, వావ్. ఓ మై గాడ్. మ్యాంగో పీసెస్ వేసేసావా? వేసేసాను. మామిడికాయ చేపల పులుసు కదా, కానీ పులుపు ఉంటాయో ఉండదు మామిడికాయలు. అమ్మో, మామిడికాయ పడిపోయినాయి. ఎవరిదో దిష్టి తగలేనా? దిష్టి తగినట్టుంది ఎవరిదో. చూడండి, అయ్యో మసలు పడిపోయినాయి. తీసుకుంటే ఏమయ్యేదో, అయ్యో దేవుడా. సో గైస్, నాకు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను మామిడికాయ పులుసు. మామిడికాయ చేపల పులుసు ఫస్ట్ టైం చేస్తున్నా. చింతపండు చేపల పులుసు అయితే చేశాను. ఇంత మంచిగా టేస్ట్ వచ్చింది. మా వాళ్ళు పక్క వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇది ఇప్పుడు మామిడికాయ అయితే చేస్తున్నా, కానీ ఎట్లా ఉంటే తెలియదు. కానీ ఏం తిట్టకండి, ఓకేనా? మీరైతే ట్రై చేయండి. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే మీ ఇష్టం. నేను ఏం చెప్పలేను. మా చెల్లి చాలా ఇష్టపడిన కలవ నేను చేస్తున్నా. మామిడికాయలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఎంత ఉడికిపోవాలి. అక్క, చేపల కూర కాకుండా ఇలా మామిడికాయ కూర కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు తినలేదు. ఇది చూస్తే మామిడికాయ కూర తినాలనిపిస్తుంది నాకు. చేసుకొని తినవచ్చు. మనం షార్ట్లో చేసుకోవాలంటే ఇది కూడా చేసుకోవచ్చు. కానీ చేపల పులుసు అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, అంటే నా దృష్టిలో ప్రాసెస్ ఎక్కువ, చేసిన వాళ్ళకి ప్రాసెస్ ఎక్కువ కాదు కదా. ఇగో నేను రోస్ట్ చేసిన సామాగ్రిలో నేను పెట్టాను. అల్లం, వెల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు అయితే మిక్సీ వేస్తున్నాను. పౌడర్ చేసుకోవాలి. పొడి ఎస్,
పొడి చేసుకోవాలి. సో గైస్, ఎప్పుడైతే నేను పొడి చేసుకున్నా చూడండి. సో గైస్, ఇంకా కొంచెం లైట్గా పొడి చేసుకోవాలి. సో గైస్, మనదైతే ఏమంటారు పొడి అయితే అయిపోయింది కంప్లీట్. లాస్ట్ వేద్దాము కానీ ఇది పక్కన పెట్టేస్తున్నాయి చూడు. సో చెల్లి తెలుసు నీకు ఏంటిదో ఇదే ఏంటిది ఎట్టుంది ఆకాశం తాకాలి అని ఉందా ఇట్లా పిసుకోవాలి, అట్లా పిసుకోవాలి. అప్పుడు మంచి గుజ్జు గుజ్జు బాగా పిసకడం అలవాటు అనుకుంటా. చాలా తీసుకెళ్ళి కలుపు. నా చెయ్యి కూడా పడితే టేస్ట్ మారుతుందేమో చూద్దాం. చూడు టేస్ట్. అక్క ఇదేంటి అక్క చిన్నగా ఉంది? అది పెళ్ళికి ముందు. వావ్, మరి జరు చీ బాబాయ్ ఓగో ఇలాంటికి ఏం చేద్దామంటే అర్థం కాదు. చీ 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 మొత్తం పడేస్తున్నాను, మొత్తం గలీజ్ సారీ చేస్తున్నాను. గైస్, బాగా సాఫ్ట్ గా ఉంది. ఇలా అంటుంటే జారిపోతుంది చేస్తారా, నేనేం చెయ్యాలి? సో గైస్, ఇప్పుడు నేను చింతపులుసు పోసేస్తున్నాను చూడండి. ఏం పులుసు? చింతపండు పులుసు. చింత పులుసు పోస్తుందండి, చింత పులుసు. చూసావా ఇలాంటి వంటలన్నీ తిని ఎంత సన్నగా ఉందో, జీరో లాగా. ఇట్లా తింటే సన్నగా. ఇంకా పోయాడు కొంచెం, ఒక గ్లాస్ పోద్దాం. పోయి ఇంకొంచెం పులుసు కావాలి కదా. లాస్ట్ నేను వేసిన కదా పొడి 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 ధనియాలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి అవి వేస్తే స్మెల్ బాగుండి వస్తాయి. నేను కూడా ఫస్ట్ టైం అంటే చేపల పులుసు అయినా ఇది నేను ఎట్లా చేసుకున్నా, అందులో పులుసు అయినా ఏం వేసినా పులుసు తింటే నేను ఇట్లనే చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, మీ బావ నాకు చూపించింది, నేర్పించింది. పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, స్మెల్ బాగానే వస్తాయి, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి, రుచిగా ఉంటాయి అంట. పక్కనున్న స్మెల్ నీకు నాకు తెలుస్తుంది కానీ వీడియో చూసే వాళ్ళకి స్మెల్ ఎలా తెలుస్తుంది, టేస్ట్ ఎలా తెలుస్తుంది? చేస్తే అప్పుడు మనం ఇంటికి పిలిచి వండి పెడితే టేస్ట్ గీస్ట్ చెప్తారు మన సబ్స్క్రైబర్స్ కి. మొత్తం పల్చగా స్ప్రెడ్ చేయి. ఓకే, సో మసాలా వేసాను, మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. గైస్, మొత్తం అయితే చేపల పులుసు అయిపోయింది. ఉడికిందా లేదా చూసి చెక్ చేసుకుందాం ఒకసారి అండి. బాగా ఉడికింది. మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.